చెప్తున్నా డాడీకి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే డాడీ చిన్నడు. ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చేపిస్తున్నాను, మీకు ఈ వీడియోలో వస్తుంది. బ్లడ్ ఆర్ట్ అది. షాక్ అయ్యావా? సర్ప్రైజ్ ఫీల్ అయ్యావా? చెప్పు. బ్లడ్ అది. సీరియస్ చెప్పు. ప్రామిస్. బ్లడ్ ఎంత ఇచ్చినావు? మెంటల్ అది వస్తుంది. అరే బాబు వీడియో ఉన్నదండి ఏమంటలేదు. అదే వస్తున్నాను. సీరియస్. హలో, హాయ్, నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మీరైతే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే కూడా చాలా బాగున్నాము. ఈ వీడియో ఏంటంటే మా పెళ్ళైన తర్వాత మా బుజ్జిది సెకండ్ బర్త్డే అనమాట. లాస్ట్ టైం బర్త్డేకి అయితే అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సెలబ్రేట్ చేయడానికి కుదరలేదు. ఇప్పుడు సెలబ్రేట్ చేద్దామనేసి అనుకుంటేనేమో మా బుడ్డాయన ఉన్నాడు కదా, ఆయనతో కుదరట్లేదు అనమాట. మా బుజ్జి అయితే ఇంటి దగ్గర లేరు, బెంగళూరు వెళ్ళారు పని మీద. 20ని వెళ్ళారు, ఈరోజు నైట్కి అయితే వస్తున్నారు. సెలబ్రేషన్ అంటూ ఏమీ లేదు కానీ డ్రెస్ తీసుకోవాలి. డ్రెస్ తీసుకుని కొంచెం చిన్నగా ఏదైనా డెకరేషన్ చేసి కేక్ ఆర్డర్ ఇచ్చి ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చేపిస్తున్నాను. మీకు ఈ వీడియోలో వస్తుంది. బ్లడ్ ఆర్ట్ అని డ్రెస్ కొనడానికి అయితే వెళ్తున్నాను. బ్లడ్ శాంపుల్ చూద్దాం ఏమంటారు. బ్లడ్ కలెక్ట్ చేసుకుని అయితే అక్కడ ఇచ్చే ఫోటో ఇప్పుడు ఆర్ట్ రావడానికి తర్వాత 8:30 కటింగ్ డ్రెస్ రావడం కూడా 8:30 అవుతుంది ఇంటికి రావడానికి. ఈలోపు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీరందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత మా బడ్జీ పెట్టేసి బ్లెస్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. బ్లెస్ చేస్తారు కూడాను, ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్తోనే ఇంతవరకు కూడా మా ఛానల్ రన్ అవుతుంది. మీ అంతా కూడా చూసి మమ్మల్ని ఆదరించబట్టే కదా మేము ఎంతవరకు కూడా వచ్చాము. అందుకనే మా బుజ్జిని మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి. కేక్ కోసం అయితే వచ్చాను. ఇక్కడ ఆర్డర్ చేపిందాం అనుకున్నాను కానీ ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇందాక వచ్చినాయి అని చెప్పారు. చూపిస్తాను చూడండి ఏం తీసుకుంటున్నాను. బటర్ స్కాచ్ తీసుకుంటున్నా. ఇది ఆఫ్టర్నూనే వచ్చిందంట ఫ్రెష్గా. ఆర్డర్ అంటే ఇంకేదన్నా అడిగినా తీసుకొస్తా అని అన్నారు చెప్పి, కానీ ఇది బాగానే ఉంది కదా అందుకే తీసుకుంటున్నా. ఇక్కడైతే అన్నీ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాం బేకరీ దగ్గరికి. కేక్ తీసేసుకున్నా. ఇక్కడే డెకరేషన్ కావాల్సిన బెలూన్స్ అవి కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. సో అవి కూడా తీసుకుంటున్నాను. ఇంటికైతే వచ్చేసాను. ఇవన్నీ తీసుకుని కేక్ తీసుకున్నాను డెకరేషన్కి, అలాగే డ్రెస్సెస్ తీసుకున్నాను. 2 షర్ట్స్ అలాగే ఒక జీన్స్ అయితే తీసుకున్నాను. తర్వాత చిన్నగా డెకరేషన్ చేయడానికి అవి తీసుకున్నాను. మా బుజ్జి ఏమో ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉన్నారంటే వచ్చేస్తారు. అప్పటికైతే అవ్వదు. నేను అనుకున్నది అయితే జరగట్లేదు. సరే చూద్దాం, ఏదైతే ఎంతవరకు అవుతుందో అంతవరకు అయితే రికార్డ్ చేస్తాను. చాలా అంటే చాలా సింపుల్గా తొందరగా చేస్తాను అన్నమాట. ఎందుకంటే ఎల్బీ నగర్లో అన్నారు కదా ఇందాక, అది ఎలా ఉందో చూపిస్తాను. కొంచెం జస్ట్ అలా చేస్తాను అన్నమాట. గబగబా అయితే ఇలా చేస్తాను. ఇంకొకటి ఉన్నదన్నమాట చేయడానికి. అక్కడ ఇంకొక బెలూన్ వస్తుంది అలాగా. చూడండి, ఇది పుచ్చకాయతో చేశాను. పుచ్చకాయతో పూసిలే చేతులు. ఆశ్చర్యానికి అర్థం తెలియదు మా ఆయనకి. ఇట్లా బుద్ధి ఇప్పుడు అవర్క్ అయ్యావా అని అడుగుతాను. అయ్యాను అని చెప్పాలి. అయ్యాని చెప్పాలా? ఇట్లా నేను వస్తున్నాను. ఇట్రా ఫస్ట్. ఇట్రా నువ్వు చెప్తాను. రండి సార్ రండి.
ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకున్నారుగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అసలు వాడికి చెప్పాను కదా ఈ రోజు తొందరగా వస్తారనేసి. కాదు కానీ కేక్ ఇప్పుడు ఎందుకు? ఇది కేక్ కాదు సార్. ఇప్పుడు ఎందుకు అంటే నువ్వు వచ్చేటప్పటికి సర్ప్రైజ్ ఇద్దామనేసి అంత ప్లాన్. వెల్కమ్ బ్యాక్ హోమ్. అది ఇది చూడు, ఇది ఊదు ఫస్ట్. హ్యాపీ బర్త్డే టు యూ. రేపటిది చెప్పు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పు. అడ్వాన్స్ మాకు పనికిరావు. రేపటి కోసం పెద్దదొద్దు, నాకు చిన్నది కావాలి. ఇది మనోజ్లో ఇది. షాక్ అయ్యావా? సర్ప్రైజ్ ఫీల్ అయ్యావా? చెప్పు. చెప్తా, నిజం చెప్తా. సర్ప్రైజ్ అసలు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నేను బయట నుంచి చూస్తే నాకు చెప్పాడు. విండో నుంచి ఇది కనబడుతుంది మొత్తం. చెప్పాడు మనోజ్, లైట్స్ ఆఫ్ చేద్దాం అనుకున్నా. ఆ విండో నుంచి ఇది పెట్టి కనబడ్డది మొత్తం. మొత్తాన్ని పెట్టిల్లు అనుకున్నా కానీ ఇవన్నీ పెట్టిల్లని తెలియదు. 12 అయింది. కేక్ కూడా ఫ్రిడ్జ్ లో ఉన్న చూసారు. ఇది చూడకుండా ఉండడం కోసం నేను వాటర్ మిలన్ కట్ చేసి అలా చేశాను అనమాట. నిజంగానే కేక్ లేదనుకున్నారు, అదే కేక్ అనుకున్నారు. ఫ్రిడ్జ్ లో డ్రింక్ పెట్టడానికి వెళ్ళి కేక్ చూసారు. ఇప్పుడు కేక్ కటింగ్. కానీ ఇది తెలీదు, ఈ ఫ్రేమ్ గురించి తెలియదు, బట్టలు కొన్నట్టు తెలియదు, మా మనోజ్ ఉన్నట్టు తెలియదు అక్కడ. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ చెప్పు. ఫీలింగ్ ఏం లేదు, కేక్ కట్ చేసి పండుకోవడం అంతేనా? అంతేనా? కమాన్. రావాలి రావాలి. పేరు చేసావు, నేను అదేమో ఆఫ్ చేసాను. అదే కవర్ చూస్తా. ఇది నువ్వు తీయ, నేను ఉంటా పక్కన. అయ్యి నోయి నోయి నా ఏంటంటే అది ఓపెన్ చేసి చూడబ్బా. షార్ట్ మిస్ అయిపోయింది. మిస్ అయిపోయిందా? బా అవుతావు అనుకున్నాను అప్పుడే. అది కాదు, అవి చూడు, అవి చూడు, అవి చూడు. వండలే కొంతసేపు. ఎన్ని వైట్ షర్ట్లు ఉంటాయి నాకు? వైట్ షర్ట్కి ఇది నాదే అనుకుంటా. అది సైజ్ కోసం తీసుకెళ్ళాము. నా వాత షర్ట్ నాకే గిఫ్ట్ ఇస్తాలే. అదే అసలు కొంతసేపు అలాగే చెప్పాల్సింది. మొత్తం లోడే. ఎన్ని షాపులు తిరిగాను తెలుసా? నువ్వు కూడా పోయినా? నేననుకున్నా గుడ్డని నాకు వదిలేసి తీసుకెళ్ళిపోయింది. ఇదే ఓపెన్ అదిగో ఓపెన్ చేసి చూడు, నీ తెలివితేటలు తగలయ్యాక. ఓపెన్ చేసి నీడ కనిపించిపోతుందేమో అనుకున్నాను. అలా ఓపెన్ చేసి అది కొత్త స్టైల్. అది కొంచెం మంచిగా ఉంటుంది, దాచుకుంటాం కదా పేపర్. బాగుంది. బాగుందా ఫోటో? ఇటు సైడ్ చూపించవా? ఇప్పుడు నా ఓల్డ్ ఫోటో ఇది. నీ ఐక్యూ అన్నిట్లో బాగా పనిచేస్తుంది కదా, ఇంకా రాలేదేంటి? నీ ఐక్యూ బాగా షార్ప్గా ఉంటుంది కదా. దేనికి? మా గురించి ఫస్ట్ పెట్టిన ఫోటో ఫస్ట్ కాదు. ఐ లవ్ యూ. ఇటు చూపిస్తావా? ఫోటోలో ఏముందని చూస్తున్నావు, ఫోటో ఎలా వచ్చిందని చూడలేదు. నిజంగా నాకు ఇది చాలా బాగా నచ్చింది.
అదేంటో తెలుసా? స్కెచ్ స్కెచ్ బ్లడ్ అది. ఆ, నిజం ఇది కర్మ. 7 ml బ్లడ్ నాదే ఇచ్చాను. లేదు అక్కదది. అరే అది బ్లడ్ అది నేను కష్టపడి ఇచ్చాను తెలుసా, నాకు అందుకే చేయకపోద్దు ఇలా అవుతుంది, అందుకే వాళ్ళు సగం ఇచ్చాడు సగం ఇచ్చింది. నేను ఏం బ్రో నీ గురించి రక్త చీతించడు. నేను చెప్పు బ్లడ్ వచ్చి సీరియస్ చెప్పు. ప్రామిస్ బ్లడ్ ఎందుకు ఇచ్చినావు? మెంటల్ అది వస్తుంది. బాగుందా అది? డాడీ బర్త్డే ఆప్లా ప్లేట్ ఓవర్ యాక్టింగ్ ఏం చెప్పు మరి. ప్రామిస్ అదే బ్లడ్ ఎందుకు ఇచ్చినావు? ఎందుకు ఇచ్చా అది ఎంతో కాదు అది. ఎంత అయింది అయిపోయింది బ్లడ్ ఇచ్చి ఎవడ పిచ్చి మొక్క మరి ఓవర్ గా కూర్చొని ఓవర్ యాక్టింగ్ లేకుండా సరే బాగుందా? కానీ నా బ్లడ్ ఈ కలర్ వస్తుంది అనుకోలేదు, బుజ్జి పింక్ లా వస్తుందేమో అనుకున్నాను. అరే బాబు నాకు డ్రామా చేయకు. వీడియో ఉన్నదని ఏమంటలేదు. అదే చూస్తున్నాను. సీరియస్ ఇది తక్కువ చేస్తారు అట్లా అర్థమైందా? పాపు ఇంకా డాడీ చూడు కేక్ కట్ చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు కేక్ కట్ చేయకుండా? డాడీ కట్ చేస్తుంటే డాడీ కేక్ చేస్తున్నారంట డాడీ. చూడు ఏ నాన్న నన్ను చూస్తే డెలివరీ అయినాక బ్లడ్ ఇస్తాడా? పట్టుకో పట్టుకో పట్టుకో. ఇక్కడ నిబ్బా చేశాను మరి. దాన్ని నిబ్బా వేస్తానంటారు అసలు? చెప్పు. బాగా కేక్ అయితే కట్ చేస్తాను. నెంబర్ 1 నిబ్బా. చెప్తాను నిప్పని తర్వాత. అమ్మ కొడదామా వీడియో అయిపోయాక? అంటాడు చూడాను. హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ శ్రీకాంత్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. వాడు చూడు ప్లీజ్ పైకి చూపి, దగ్గరగా చూపి. హ్యాపీ బర్త్డే చెప్పున్నా డాడీకి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే డాడీ. చిన్నడు హ్యాపీ బర్త్డే డాడీ. అలాగే చెప్తున్నాడు చూడాలి డాడీ. నేను పట్టలేదు అంటే నీకు బలం తగ్గిపోయిందని వాడికి వాడికి కూడా అంటున్నాడు. ఫోటో ఏనా చెప్పు ఫోటో పుచ్చి అలా అనుకో. భూమి మీద నేను ఒక్కదాన్ని చూస్తాను. చెప్పి ఏం చెప్తావు? మా బుజ్జి బర్త్డే అయితే ఇలా అయింది. ఎలా? ఇలా అంటే వీడియో చూస్తారు కదా, ఈ వీడియో లాస్ట్లో చెప్తున్నాను ఇదంతాను. ఇది చూసి తిడతారని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకు ఏడిపిస్తాను అని వాడు రూమ్ లోకి తీసుకెళ్ళి చల్లగా ఉంటది. ఈ ఫోటో ఫ్రేమ్ చేయించేటప్పుడే నేను అనుకున్నాను తిడతారు అనేసి ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఇందాక ఏమైందంటే చూసిన వెంటనే తెలిసిన వెంటనే వీడియో ఉంది కదా, అందుకే రియాక్షన్ కొంచెం తక్కువ ఉందన్నమాట. అదే లేకపోతే వేరేలా ఉందన్న పని. అప్పటికి కొంచెం చల్లారిపోయిందేమో కోపం. ఇంకా అంటే ఇప్పుడు ఏం రావట్లేదు మా బుజ్జి ఫేస్ చూస్తుంటే మాటలు నాకు. సరే ఈసారి నా ఆల్బమ్లో ఉన్న ఫోటోలు అన్నీ చేయించవు సార్. సరే చేస్తాను. ఫోన్ చేయి. నా ఫోన్ చేయిస్తాను, దానిదేం లేదు, నిజంగానే చేయిస్తాను. టాటూ వేయించుకుందాం అనుకున్నాను మా బుజ్జి ఫోటో. అది ఇప్పుడు కుదరదు కదా, అంటే పెళ్లి కాక ముందే వేయించుకుందాం అనుకున్నాను. అది కుదరదు ఈ టైంలో అనేసి అయితే కొంచెం సెర్చ్ చేశాను ఏమన్నా ఉన్నాయా ఆర్ట్స్ అనేసి. సెర్చ్ చేస్తే ఇవి వచ్చిందనమాట. తర్వాత చూశాను, అవి సెర్చ్ చేసిన తర్వాత చూశాను కూడా ఇది ఉందా అనేసి. చూస్తే వచ్చినాయి. అప్పుడు తర్వాత వీడియోస్ కూడా చూశాను అన్నమాట.
మా బుజ్జి ఫీలింగ్లో ఉన్నారనమాట. సో అందుకని అలా అన్నారు. నా మీద ప్రేమ ఎక్కువైపోయి బ్లడ్ ఇచ్చాను అనేసి కోపంలో అలా చెప్పారు. కానీ ఇది ఆర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తర్వాత ఏమో నాకు ఇవ్వడం కూడా చాలా తొందరగా ఇచ్చారనమాట అతను. శ్రీకాంత్ బ్లడ్ ఆర్ట్ అనేసి ఉంటుంది, అది అమీర్పేటలో. అది కూడా అంటే ఒక షాప్ అనేది ఏం కాదు, ఒక రూమ్ తీసుకుని చేస్తున్నారనమాట వాళ్ళు, ఫ్రేమ్స్ ఇవన్నీ కూడాను. చెప్తా ఉండండి ఎక్కడ అనేది. దీని అడ్రస్ వచ్చేసి వైన్ మార్ట్ ఆపోజిట్ హైదరాబాద్ శివబాగ్ అమీర్పేట్ అంట. అది కూడా నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను ఇక్కడ, మీకు కావాలంటే కనుక కాల్ చేసి చేయించుకోండి. అతను అయితే చాలా బాగా గీసారనమాట ఈ ఆర్ట్ అయితే. అది కూడా చాలా తొందరగా ఇచ్చారు నాకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సరే అయితే మర్చిపోకుండా అయితే వీడియోకి లైక్ చేయండి. వీడియో అయితే ఇంతే, బాయ్.